మహాకుంభమేళా రెండో రోజు వైభవంగా కొనసాగుతోంది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం జనసంద్రంలా మారిపోయింది. దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. రెండో రోజు అఖాడాలు అమృత స్నానం చేశారు. భక్తుల కోసం యోగి సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమానికి భక్తులు రెండో రోజు పోటెత్తారు. మకర సంక్రాంతి పుణ్యదినం సందర్భంగా మంగళవారం రోజు లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తొలి రోజు 1,65,00,000 మంది పుణ్యస్నానాలు చేయగా ఇవాళ అఖాడాలు అమృత స్నానం ఆచరించారు. వేకువజామున 3 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 10,000 ఎకరాల కుంభనగర్ జనంతో నిండిపోయింది. స్నాన్ ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. వివిధ వర్గాలకు చెందిన 13 అఖాడాలు మహాకుంభమేళాకు వచ్చాయి. అఖాడాల్లో ఎవరు ఎప్పుడు పుణ్యస్నానాలు చేయాలనే దానిపై మహాకుంభమేళా నిర్వాహకులు ముందుగానే వరుస క్రమంలో ప్రణాళిక సిద్ధం చేశారు. మకర సంక్రాంతి, వసంత పంచమి రోజున సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలు అమృత స్నానం చేయాలని యోగి సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అఖాడాలు తమ బృందాలతో ర్యాలీగా తరలివచ్చి పుణ్య స్నానాలు చేశారు. సాధారణంగా 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది. కానీ గ్రహాల సంచారం ఆధారంగా కనిస్తే ప్రస్తుత మహాకుంభమేళా 144 ఏళ్లకోసారి వచ్చే అరుదైన ముహూర్తాల్లో జరుగుతున్నట్లు సాధువులు చెబుతున్నారు. ఈసారి భద్రత కోసం సీసీటీవీలు, డ్రోన్లు, అండర్ వాటర్ డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. తీవ్రమైన చలిగాలులు గడ్డకట్టే స్థితిలో నదీ జలాలు. ఈ వాతావరణంలో సోమవారం ఉదయం ప్రయాగరాజ్లో ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా మొదలైంది. లక్షల సంఖ్యలో భక్తులు గంగా, యమున అంతర్వాహినిగా భావించే సరస్వతి నదుల సంగమ స్థలికి తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. 12 ఏళ్లకోసారి జరిగే ఈ కుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుండగా ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. 1.5 రోజులు కొనసాగే మేళా ద్వారా 2 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని వ్యాపార వర్గాల అంచనా. సుమారు 40 కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాతో ప్రయాగ్రాజ్లో 4,000 హెక్టార్లలో యోగి సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 7,000 కోట్లు ఖర్చు చేసింది. భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చౌకగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మహాకుంభమేళాకు హాజరైన యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురైనట్టు నిరంజని అఖాడాకు చెందిన మహామండలేశ్వర స్వామి కైలాసానందగిరి మహారాజ్ తెలిపారు. మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చిన లారిన్ పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లారిన్ తన పేరును కమలగా మార్చుకున్నారు.